తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 25 ఏళ్ల సభను భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజలతో నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, ఒకే ఒక్కడిగా మొదలైన కేసీఆర్ తెలంగాణ కోసం తెగించి కొట్లాడారని అన్నారు. త్యాగాలు పోరాటాల ద్వారా తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ అని అన్నారు. 25 ఏండ్ల పాటు ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందని అన్నారు. 14 ఏండ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాడామని, 10 ఏండ్ల పాటు కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపారని అన్నారు. స్వరాష్ట్ర ఉద్యమం సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఈ ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజల అభీష్టం మేరకు పనిచేయటం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో సభ నిర్వహించనున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 ఏండ్ల సభ నిర్వహించేందుకు నిర్ణయించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు మాట్లాడుతూ 25 ఏండ్ల సభ నిర్వహించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, 25 ఏళ్లు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసమే పనిచేసిన పార్టీ మాది అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు నడిచే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ లక్ష్యం తెలంగాణ సాధించిన తెలంగాణ అభివృద్ధి పథంలో నిలిపిన నేత కేసీఆర్ అని అన్నారు.